పార్వతి కమల్ని పిలిచి అవనీకైతే ఫోన్ చేయమని చెప్తూ ఉంటుంది. ఇక కమల్ షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వే ఫోన్ చేయమంటున్నావమ్మా అవని వదినక అని షాక్ అయ్యేలా అలా ఉండిపోతూ ఉంటాడు. ఏంట్రా అలా ఉండిపోయావు, నీకే చెప్తున్నాను అత్తయ్య దగ్గర ఫోన్ లేదు, అక్షయ్ ఫోన్ అవ్వడం లేదు, ఇంకెవరికి చేయాలి, అవనికి చెయ్యు మాట్లాడతాను అని చెప్పేసి అనేసరికి అవని వదినతో నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్. దాంతో నేనెందుకు మాట్లాడతాను, దాంతో మాట్లాడను, అన్నయ్య బామ్మని ఎలా ఉన్నారో ఏంటో అడుగుతాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళతో నేను మాట్లాడాను, నువ్వు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ ఇమ్మని చెప్పు అనేది అంటూ ఉంటుంది పార్వతి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం అమ్మ ఆరాటపడుతుంది కాబట్టి వాళ్ళకి అవని వదినకి తో మాట్లాడడానికి ఇదే మంచి ఛాన్స్, నువ్వే ఫోన్ చేసుకో అనేది అంటూ ఉంటాడు. ఏంటి బావా అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇక శ్రీయ అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యలో వచ్చిన మార్పుకి. ఇక అలా చూసేసరికి ఏంట్రా అలా చూస్తున్నావు ఫోన్ చేయమంటే అని పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే నువ్వు మాట్లాడాలి అనుకుంటే నీ ఫోన్తో నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి శ్రీకర్ అయితే భలే చెప్పావురా అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఏంటి బావా నీకు తెలీదా అత్తయ్య అవనితో మాట్లాడదని అని చెప్పేసి పల్లవి కమల్తో అనేసరికి కమల్ అయితే వాళ్ళు మాట్లాడకపోతే నన్ను మీడియేటర్గా వర్క్ చేయమని చెప్తున్నావా నువ్వు అని కమల్ అయితే అంటూ ఉంటాడు పల్లవితో. అలా అనేసరికి పల్లవి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. నేను గట్ట ఆ పని చేయను అని చెప్పేసి కమల్ అయితే మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు. అయితే నేనే ఫోన్ చేసుకుంటాను అని అనేసరికి అవని వదినకా అమ్మ అని అంటూ ఉంటాడు. అవని వదినకి నేనెందుకు చేస్తాను, నేను మా ఆయనకు చేసుకుంటాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే సరేలే ఎవరికొకరికి చేస్తున్నావు కదా అనేది అలా చూస్తూ ఉంటారు. ఇక పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా ఫోన్ చేసి అక్షయ్ గురించి అయితే కనుక్కుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చూసి ఏంటి పార్వతి నాకు ఫోన్ చేసింది, అమ్మ అవని అనేది అవనిని పిలుస్తూ ఉంటాడు. అవనిని పిలవగానే ఏమైంది మామయ్య అని అనేసరికి అత్తయ్య ఎందుకో నాకు ఫోన్ చేస్తుందమ్మా అని అనేసరికి మాట్లాడండి అయితే అని అంటూ ఉంటుంది. ఎందుకో అనేది అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర